హలో అండి, అందరికీ నమస్తే. కిరణ్ మామ్ డైరీ వ్లాగ్స్కి స్వాగతం. అయితే ఈరోజు గోధుమ రవ్వతోని కోకోనట్ మిల్క్ అంటే కొబ్బరి పాలు కలిపి కిచిడి ఎలా తయారు చేయాలో చూద్దామండి. తక్కువ క్యాలరీలు అలాగే ఎక్కువ ఫైబర్ని అదేవిధంగా వెయిట్ లాస్ అయ్యే వాళ్ళకి చాలా ఉపయోగపడుతుందండి రెసిపీ. ఇది ఎలా తయారు చేయాలో చూద్దాం ఇప్పుడు. దీనికోసం నేను దాల్చిన చెక్క, యాలకులు, లవంగాలు అలాగే బిర్యానీ ఆకు తీసుకున్నానండి. పెసర మొలకలు తీసుకున్నానండి. పెసర మొలకలు అనేవి మనం ఎలా తయారు చేసుకోవాలో మీ అందరికీ తెలిసిందే కదా. ఇంకా తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకున్నానండి. స్వీట్ కార్న్ అలాగే ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, క్యారెట్ తురుము, క్యాబేజ్ తురుము తీసుకున్నానండి. ఈ కిచిడిని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా కానీ లేక నైట్ డిన్నర్గా కానీ తీసుకోవచ్చు. ఇంకా అదేవిధంగా వర్కింగ్ ఉమెన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో పాటుగా మార్నింగ్ లంచ్ బాక్స్గా కూడా తీసుకువెళ్ళినట్లయితే అన్ని రకాల పోషకాలు ఒకే మీల్లో లభిస్తున్న ఫీలింగ్ కలుగుతుందండి. ఈ కిచిడి కమ్మగా ఉండడం కోసం 1.5 గ్లాసు కొబ్బరి పాలు తీసుకున్నారండి. అయితే ఎవరైతే వెయిట్ లాస్ అవ్వాలి అనుకుంటున్నారో వాళ్ళు ఈ కొబ్బరి పాలుని స్కిప్ చేసేయచ్చు. ఇంకా తర్వాత స్టవ్ మీద పాన్ పెట్టుకొని అందులో మనం నెయ్యి అలాగే నూనె రెండు కూడా ఒక్కొక్క స్పూన్ తీసుకున్నానండి. నూనె వేడెక్కిన తర్వాత లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క అలాగే బిర్యానీ ఆకు, కొంచెం షాజీరా ఉంటే షాజీరా కూడా వేసుకోండి, బాగుంటుంది. ఇవన్నీ వేసిన తర్వాత మనం వాటిని కొంచెం వేగనివ్వాలండి. అలా వేగిన తర్వాత మనం ముందుగా ఏవైతే 2 ఉల్లిపాయలు అలాగే 3 పచ్చిమిర్చి తీసుకున్నాం కదండి, వాటిని బాగా చిన్న ముక్కలుగా చేసుకొని ఉల్లిపాయలు పింకిష్ కలర్ వచ్చేంత వరకు కూడా వేపుకోవాలండి. ఈ గోధుమ రవ్వని మనం రైస్కి ఆల్టర్నేటివ్గా తీసుకోవచ్చండి. ఎందువల్లంటే మనకి ఇందులో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది, కార్బోహైడ్రేట్స్ అనేవి తక్కువగా ఉంటాయి. కాబట్టి మనం దీనిని చక్కగా మనం ఆఫ్టర్నూన్ లంచ్గా, నైట్ డిన్నర్గా కూడా తీసుకోవచ్చండి. ఇంకా తర్వాత కాస్త పసుపు అలాగే ఉప్పు వేసుకొని మనం ఉల్లిపాయల్ని మగ్గించుకోవాలండి. అలాగే మనం తీసుకున్న ఈ కొబ్బరి పాలలోని మనకి హెల్తీ ఫ్యాట్స్ అనేవి ఎక్కువగా ఉంటాయండి. చిన్నపిల్లలకి అలాగే థైరాయిడ్ పేషెంట్స్కి కొబ్బరి పాలు అనేవి చాలా మంచిదండి హెల్త్కి. ఉల్లిపాయలు మగ్గిన తర్వాత మనం ముందుగా తురుము పెట్టుకున్న ఈ క్యాబేజ్ తురుము అలాగే క్యారెట్ తురుము రెండింటిని కూడా వేసేసుకోవాలండి. వేసేసుకొని వాటిని బాగా మగ్గనివ్వాలి. తర్వాత ఇందులోకి పెసర మొలకలు తీసుకున్నాను కదండి, వాటిని ముందు రోజు రాత్రి నీళ్ళలో నానబెట్టుకొని మరుసటి రోజు ఉదయం వాటిని చక్కగా ఒక కాటన్ క్లాత్లో కట్టుకొని పక్కన పెట్టేసుకున్నానండి. ఇక సాయంత్రానికి మొలకలు ఆ విధంగా తయారయ్యాయి. వాటిని మరుసటి రోజు ఉదయం మనం రెసిపీస్లో వాడుకోవచ్చండి. ఇవి దగ్గర ఒక 3 రోజుల నుంచి 4 రోజుల వరకు మనకి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నట్లయితే తాజాగా ఉంటాయండి, అసలు పాడవవు. అయితే పైన చిల్లులు ఉంటాయి కదండి, అలాగ మనం ఏదైనా ఒక చిల్లు ఉన్న డబ్బాలో కనుక వేసుకొని పెట్టుకున్నట్లయితే మనకి తాజాగా నిల్వ ఉంటాయండి. పూర్తిగా మూతలను మాత్రం క్లోజ్ చేసేయకూడదు, పాడైపోతాయి. ఇంకా తర్వాత స్వీట్ కార్న్ కూడా తీసుకున్నానండి. స్వీట్ కార్న్ వల్ల పిల్లలు ఇష్టంగా తింటారు కదా, అందువల్ల స్వీట్ కార్న్ అనేది తీసుకున్నాను. అలాగే ఫైబర్ కూడా ఎక్కువగా ఉంటుందండి స్వీట్ కార్న్లోని, చాలా మంచిది. మంచి ప్రోటీన్ కూడా మనకి లభిస్తుందన్నమాట ఈ పెసర మొలకలు అలాగే స్వీట్ కార్న్ నుంచి కూడాను. అయితే ఈ పెసర మొలకలు అనేవి తయారు చేసుకోవడం కష్టం అనుకున్నట్లయితే మనం పెసరపప్పు కూడా వేసుకోవచ్చండి. లేదంటే పైన మనకి ఈ పెసర మీద గ్రీన్ కలర్లో తొక్కు ఉంటుంది కదా, అది ఉండి కూడా మనకి పెసరపప్పు లభిస్తుందండి బద్దల కింద. దాన్ని కూడా తెచ్చుకొని కాస్త నానబెట్టుకొని ఒక 1/2 అవర్ ముందు ఈ కిచిడిలోకి వాడుకోవచ్చు అనమాట. ఇంకా తర్వాత గోధుమ రవ్వ అనేది 1 గ్లాస్ తీసుకున్నానండి. అయితే మనకి ఎంత క్వాంటిటీ అనేది కావాలో చూసుకొని తీసుకోవాలి. ఎందువల్లంటే గోధుమ రవ్వ అనేది ఉరుగవుతుంది కదండి రైస్ లాగానే, అందువలన కాస్త చూసుకొని తీసుకోవాలి. అందులోని మనం వెజిటేబుల్స్ అన్నీ ఎక్కువ వేసుకున్నాం కాబట్టి మనకి గోధుమ రవ్వతో చేసిన ఈ కిచిడి అనేది బాగా ఎక్కువగానే ఉంటుంది. అందువలన కాస్త చూసుకొని మనం అడ్జస్ట్ చేసుకొని వేసుకోవాలన్నమాట. గోధుమ రవ్వ అనేది మనం తక్కువగా వేసుకున్నా సరే టేస్ట్ చాలా బాగుంటుంది. అలాగే కాయగూరలన్నీ ఎక్కువ వేసుకోవడం వలన మనకి ఫైబర్ ఎక్కువగా ఉండడం వలన చాలా టేస్టీగా ఉంటుందండి. ఇంకా తర్వాత నేను ముందుగా ఒక 1.5 గ్లాసు కొబ్బరి పాలు అయితే తీసుకున్నానండి. అయితే ఈ కొబ్బరి పాలు అనేవి ఒక కాయ కొబ్బరి తీసుకొని వాటిని చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని వాటిని చక్కగా మనం కొంచెం వాటర్ వేసుకొని మనం కాస్త పేస్ట్లా తయారయ్యేలా చేసుకోవాలండి. ఆ తర్వాత ఒక స్ట్రైనర్ సహాయం తీసుకొని అందులో స్ట్రైనర్లో వేసుకున్నట్లయితే మనకి పాలు అనేవి వడగట్టబడతాయి అన్నమాట. అలా వడగట్టుకున్న పాలుని మనం ఈ కొబ్బరి అలాగే కిచిడి తయారు చేసుకోవడం కోసం వాడుకుంటున్నాము.
అయితే ఈ కొబ్బరి పాలు 1.5 గ్లాస్ తీసుకున్నాను కాబట్టి దీని తర్వాత 1.5 గ్లాసు నేను మామూలుగా వాటర్ తీసుకున్నానండి. ఒకవేళ మీకు ఇంకా పేస్ట్గా ఇంకా రావాలి అనుకున్నట్లయితే ఇంకొంచెం మనం వాటర్ అనేది 1/2 గ్లాస్ యాడ్ చేసుకోవచ్చు. లేదు ఇంకా పొడి పొడిలాడుతూ రావాలి అనుకున్నట్లయితే కొంచెం 2.5 గ్లాస్ మాత్రమే వాటర్ కానీ కోకోనట్ మిల్క్ కానీ వేసుకున్నట్లయితే సరిపోతుందండి. అడ్జస్ట్ చేసుకోవాలి. ఇంకా తర్వాత లాస్ట్లో కొంచెం సాల్ట్ అనేది చూసుకొని మనం ముందుగానే ఉల్లిపాయలు వేపుకున్నప్పుడు కొంచెం సాల్ట్ వేసుకున్నాం కదండి, కాబట్టి సాల్ట్ అనేది కాస్త చూసుకొని వేసుకోవాలన్నమాట. ఇంకా తర్వాత అయిపోయినట్టేనండి, కిచిడి అనేది మనకి తయారైపోయినట్లే. ఒకవేళ మీకు ఇంకా కావాలి అనుకున్నట్లయితే ఇందులో మనం కొంచెం గరం మసాలా, అలాగే ధనియాల పొడి, జీలకర్ర పొడి కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇదైతే నేను ఇంకేవి కూడా యాడ్ చేసుకోలేదండి, ఎందుకంటే ముందుగానే మనం ఈ లవంగాలు, దాల్చిన చెక్క ఇవన్నీ తీసుకున్నాం కాబట్టి నాకు ఆ మసాలా సరిపోతుంది అనిపించింది. ఎందువల్లంటే మసాలా అనేది ఎక్కువగా తీసుకున్నట్లయితే హెల్త్కి అంత మంచిది కాదు, కాబట్టి ఇలా సింపుల్గా అనేది నేను చేసి చూపిస్తున్నానండి. కావాల్సింటే మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు అనమాట. చూస్తున్నారు కదండి వెజ్ బ్రోకెన్ వీట్ కిచిడి ఎలా తయారు చేసుకున్నామో. చాలా మంచిదండి, హై ఫైబర్ ఉంటుంది, అలాగే లో క్యాలరీస్ అనమాట. చాలా మంచి బ్రేక్ఫాస్ట్, డిన్నర్, లంచ్ రెసిపీస్గా మనం చెప్పుకోవచ్చండి. ఇదండి ఈరోజు వీడియో. మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నా ఈ రెసిపీస్ని షేర్ చేయడం మర్చిపోకండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఈ రెసిపీని మీరు కూడా తయారు చేసి ఎలా వచ్చిందనేది నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియచేయాలని కోరుకుంటున్నానండి. ఇదండి ఈరోజు వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్ అండి.